హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇది నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్. 1 ఇయర్ వరకు ఈ ఫెస్టివల్ కోసమే నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. అదే మన సంక్రాంతి ఫెస్టివల్. నేను చెల్లి అయితే చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చేసాం. హైదరాబాద్ నుంచి ఏపీకి రావాలంటే ఇంక మన ఆస్తులు అమ్ముకోవాలన్నట్లు ఉన్నాయి బస్ ప్రైజెస్ అయితే. నేను చూసినప్పుడైతే 5000 నుంచి 7000 వరకు ఉన్నాయి. ఇంకేదోలాగా అయితే వచ్చేసాము. చలి అయితే అసలు మామూలుగా లేదు బయట. ఈ చలిలో కొంచెం టీ తాగుదామని చెప్పి మధ్యలో ఒకసారి టీ తాగాము. ఇంక ఫైనల్‌గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. భోగి ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకైతే రీచ్ అయ్యాము. నాకైతే అప్పుడు కూడా వర్క్ ఉంది. నేను ఇంకా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. అసలు ఈసారి నాకు సంక్రాంతి ఫెస్టివల్‌నే గానీ వర్క్‌తోనే సరిపోయింది. ఈ వర్క్ వల్ల నాకు మొత్తం ఫెస్టివల్ వైబ్ అంతా స్పాయిల్ అయిపోయినట్లుంది. నేను వచ్చాను గానీ ఆ 3 డేస్ ఆ వర్క్‌తోనే కూర్చున్నాను. మాకంటే మా తమ్ముడు వాళ్ళే బెటరు. పొద్దున్నే లేచి మా తమ్ముడు, మా సాయి ఇంకిద్దరు స్నానం చేసి చక్కగా భోగి మంటల దగ్గరికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయారు. మేమైతే అసలు అప్పలమ్మల్లా ఉన్నాము. నేను, మా చెల్లి, మా భాగ్య ముగ్గురం స్నానాలు చేయకుండా వెళ్తున్నాం. మా తమ్ముడు, మా సాయి ఇద్దరు స్నానం చేసి, మా అమ్మమ్మ అయితే ఈ భోగి పిడకల దండలైతే చేస్తుంది. ఇది ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దండంట. ఆ దండ తీసుకెళ్ళి మనం భోగి మంటల్లో వేయాలి. మా అమ్మమ్మ అయితే ఇవి అయితే కూర్చొని చేస్తుంది. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా నడుచుకుంటూ మేము భోగి మంటల దగ్గరికైతే వచ్చాము. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి. అండ్ ఇక్కడ ఒక్క ప్లేస్‌లోనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్‌లో వేస్తారు. అండ్ చాలా పెద్ద పెద్ద భోగి మంటలైతే వేస్తారు. మేమైతే ఇంక నడుచుకుంటూ వచ్చేసాము. ఈలోపు హరిదాస్ కూడా మోడర్న్ హరిదాస్ అనమాట. ఇంతకుముందు నార్మల్‌గా కాళ్ళతో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇట్లా టీవీఎస్ మీద వీటిల మీద వస్తున్నారు. మేమైతే అలా చాలాసేపు ఇక్కడే ఉన్నాము మార్నింగ్ అయ్యే వరకు. ఇంటికి రాగానే ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేనైతే వర్క్ చేసుకుంటున్నా. మా చెల్లి వాళ్ళు స్టార్ట్ చేశారు. అవుట్‌లైన్ అంతా గీసి కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. నేనైతే లాస్ట్‌లో వచ్చి కొంచెం ఆ కలర్స్‌కి ఇంకొంచెం యాడ్ చేశాను. మొత్తం అయితే మా చెల్లి, మా భాగ్యనే వేశారు. మళ్ళీ కొన్ని కలర్స్ చాలలేదని మళ్ళీ వెళ్ళి కొన్ని కలర్స్ తీసుకొచ్చాము. అండ్ ఇంకోటేంటంటే కొన్ని కలర్స్ సెట్ అవ్వలేదని చెప్పి ఇంకో కలర్స్ తీసుకొచ్చాము. ఫైనల్‌గా ఆ ముగ్గు అవుట్‌పుట్ వచ్చైతే ఇట్లా వచ్చింది. మీకు గనుక ఈ ముగ్గు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్‌లో ఈ వీడియోసే కాదండి, చాలా జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు కనుక లైక్ చేస్తే ఈ వీడియో మిగిలిన వాళ్ళకి రికమెండేషన్స్‌లో వెళ్తది. సో ప్లీజ్ లైక్. ఇంకా మా అమ్మ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నలుగుపెట్టడం అయితే స్టార్ట్ చేసింది. అసలు ప్రతి ఫెస్టివల్‌కి మేము భోగి రోజైతే ఇంట్లో అందరం నలుగు పెట్టుకొని స్నానం చేస్తాం. మా భాగ్యకి మా అమ్మ, మా అత్త, మా చెల్లి ముగ్గురు కలిపి అయితే స్నానం చేపిస్తున్నారు. ఇంక మేమైతే రెడీ అయిపోయి అలా రోడ్డు మీదకెళ్ళాము. ఇదైతే మా వీధిలో వాళ్ళందరూ ముగ్గులు ఇలా బాగా వేసుకున్నారు. ఇక్కడ అందరూ చాలా బాగా వేసుకుంటారు ముగ్గులు మాత్రం. ఇంకా ఈ క్లిప్స్ అన్నీ షార్ట్ వీడియోస్ నుంచి యాడ్ చేస్తున్నాయి. నాకు ఇంకా అప్పుడు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవ్వరు లేరనమాట. ఇంకా మా అమ్మ గారిని తీయమన్నాను. అప్పుడు మా అమ్మ తీశారు. చాలా బాగానే తీసింది తనకు వచ్చిన దానిలో. ఇంక నేను అమ్మమ్మ అయితే హరిదాస్ గారు వచ్చారనమాట. ఆయనకి కాయలు, పళ్ళు, ఇంకా బియ్యం ఇవన్నీ ఇస్తారు కదా, అవి ఇవ్వడానికి వెళ్ళాము. నేను ఇందాక చెప్పాను కదా మోడ్రన్ హరిదాస్ అని. సో అట్లా కాదంట, ఆయనకి ఏంటంటే కిడ్నీ కొంచెం బాగాలేదంట. అందుకని ఆయన అలా వచ్చారు. అసలు సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ అంటారు కదా. ఇలా అయితే మేము మా తాతగారికి బట్టలు ఇవన్నీ పెట్టుకున్నాము. అంటే మా మావి వాళ్ళు మా తాతకి బట్టలు ఇంక ఇలా చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. ఇంటి దగ్గర ఇదంతా కంప్లీట్ అవ్వగానే మేమైతే ఇంకా సంక్రాంతి అనగానే మీకు తెలుసు కదా, ఆ గేమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి చూడడానికి వెళ్ళాము. నేను అవి ఇక్కడ యూట్యూబ్లో చెప్పకూడదు, ఎందుకంటే కొన్ని పాలసీస్ ఉంటాయంట. సో నేనైతే అవి ఏమి రివీల్ చేయట్లేదు. ఆ నేమ్స్ ఏం చెప్పట్లేదు. అక్కడికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. బట్ ఈ సంక్రాంతికి ఏంటంటే నేను ఎప్పుడు ప్రతి ఇయర్ ఫీల్ అయ్యే అంత అనిపించలేదు. ఎందుకంటే నాకు మొత్తం అంతా అసలు ఈ వర్క్తోనే సరిపోయింది. నాకైతే అసలు చాలా అంటే చాలా అదొక్కటే డిస్టర్బ్డ్గా ఉంది. అండ్ మా తమ్ముడు, మా సాయి అయితే ఇట్లా భోగి మంటలు ఏదైతే ఆ బూడిద ఉంటుందో అవి బొట్టు పెట్టుకోవాలంట. అవి పెట్టుకోవడానికి అయితే మళ్ళీ వచ్చాము. మేమంతా రెడీ అయిపోయాక తిరిగి వచ్చేసరికి అప్పుడు కూడా ఇంకా చాలామంది ఆ భోగి మంటలో నీళ్ళు అయితే పెట్టుకున్నారు. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను మరి. అండ్ ఈ ఇయర్ సంక్రాంతి అయితే ఇంక ఇట్లా అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా ఇంకా ఇదే ప్రాసెస్లో అయింది. నేనైతే అన్ని క్లిప్స్ ఎక్కువ అయితే కవర్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అవ్వలేదు. ఇంకా నేనైతే ఈ ముగ్గులు అయితే వేశాను. ఏది మనకి రథం అని ఉంటుంది కదా, ఆ రథం ముగ్గులు. ఇదైతే నేను వేరే వీడియోస్లో కూడా యాడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.